కేవలం దేవుని కృపే, దేవుని దయే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఏమన్నా చేయలేస్తాం? బైబిల్లో ఒక మాట ఉంది, నా సెలవు లేకుండా ఎవ్వరూ భోజనం అసలు అన్నమే తినలేమంట ఆయన సెలవు లేకుండా. ఇంకా మనం ఏం చేయలేస్తాం? నిజంగా మీరందరూ కూడా మరి ఎంతో విశ్వాసంతో దేవుని మాటలు వినటానికి వచ్చారు. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో దేవుని మాటలు మనకు ఎంతో అవసరమై ఉన్నాయి. అవునా కదా? ఈ లోకంలో అన్నిటికంటే గొప్పవి, అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని మాటలు. అందుకని యేసుప్రభు అంటారు, మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. మరియా దేన్ని కోరుకుందంట? ఉత్తమమైన దాన్ని కోరుకుందంట. ఏంటి? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినటం ఉత్తమమైందంట. ఈరోజు మరి ఎంతోమంది ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. రాబోయే రోజుల్లో బైబిల్లో మాటలు నెరవేరుతున్నాయి. అనేకుల్లో ఉన్న ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోద్దంట. అక్రమం విస్తరించిద్దంట. పాపం పెరిగిపోద్ది. దేవుడు అంటే విశ్వాసం తగ్గిపోద్ది. వాక్యం అంటే విశ్వాసం తగ్గిపోద్ది. అన్నీ నిర్లక్ష్యం చేస్తారు. పోయినసారి మనం మాట్లాడుకున్నాం కదా. నిజంగా మనం ఎప్పుడు అలా ఉండకూడదు. కనీసం మీరైనా మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించాలని ఒక దైవ సేవకుడిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. నిజంగా ఈరోజు మనం వాక్యాన్ని మాట్లాడుకుంటే దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? చాలామంది అనుకుంటారు, నేను చర్చికి వస్తే ఇష్టపడతాను. మంచిదే. నేను కానుకేస్తే ఇష్టపడతాడు. మంచిదే. నేను పాటలు పాడితే, నేను వాక్యం చెబితే, నేను అలా ఉంటే ఇలా ఉంటే ఇష్టపడతాను అనుకుంటారు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడు? దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. సామెతలు 11వ అధ్యాయం 20వ వచనం. సామెతలు, దేవుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతాడు? 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటే దేవునికి ఇష్టలు? ఎవరంటే దేవునికి ఇష్టలు? గట్టి చెప్పాలి. ఎవరు ఇష్టలు? బైబిల్లో యథార్థవంతులు ఎవరు? దావీదు యథార్థవంతుడు. హల్లెలూయా. బైబిల్లో యథార్థవంతుడు ఎవరు? దావీదు యథార్థవంతుడు. ఇప్పుడు మీతో చెబుతున్నా, ఎవరిని దేవుడు ఇష్టపడతారంటే నెంబర్ 1 పాయింట్, దేవుడు అంట యథార్థంగా ఉండేవారిని ఇష్టపడతారంట. బైబిల్లో యథార్థవంతుడు ఎవరైనా ఉన్నారంటే దావీదు. దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడాడంటే అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. యథార్థవంతుడు కాబట్టి ప్రతి క్లిష్ట సమయాల్లో, ప్రతి కష్ట సమయాల్లో, యుద్ధ సమయాల్లో, ప్రతి అపాయాల్లో దావీదును దేవుడు ఏం చేసిండు? తప్పించిండు. దేవుడు ఎవరిని తప్పిస్తాడో, దేవుడు ఎవరితో ఉంటాడో, దేవుడు ఎవరితో మాట్లాడతాడో, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారంటే యథార్థవంతులంటే ఆయనకు బాగా ఇష్టం. యోసేపు అన్నదమ్ములు అందరూ తప్పుడు పనులు చేసేవాళ్ళు. కానీ యోసేపు అలాంటి పనులు పైపెచ్చు వాళ్ళ డాడీకి వచ్చి చెప్పాడు, డాడీ ఈరోజు అన్నయ్యలు ఇలాంటి పని చేస్తాను నేను చూసా. ఆయన స్వతహాగా ఆయన స్వతహాగా ఏం చెప్పాడు తెలుసా? ఇలా చెప్పాడు అని చెప్పాడు. నిజంగా ఆయనలో యోసేపులో పాపం లేదు. అన్నదమ్ముల్లో ఏ జీన్ ఉందో తెలుసా? సాతాను క్రియలు ఉన్నాయి. కానీ యోసేపులో సాతాను క్రియలు లేవు. అందుకని యోసేపును దేవుడు బహుగా దీవించిండు. ఈరోజు నీ కుటుంబం, మన కుటుంబాలు దీవించబడాలంటే మనలో ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే యథార్థత ఉండాలి. యథార్థత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, యథార్థత లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, యథార్థత లేకుండా నువ్వు ఎన్ని దశమ భాగాలు కానుకలు ఇచ్చినా, నీ యథార్థత దేవుడు ముఖ్యం. నీ యథార్థతను దేవుడు చూస్తాడు, నీ భక్తిని దేవుడు చూస్తాడు. కానీ యథార్థత లేకుండా ఎంత చేసినా కూడా అది వ్యర్థం. అందుకని దేవుడు ఎక్కువ ఎవరిని ఇష్టపడతానంటే ఆయన యథార్థవంతులు ఏం చేస్తాడో ఇష్టపడతాడు. నిజంగా యథార్థవంతులను దేవుడు బాగా ఇష్టపడతాడు. అనేక సమయాల్లో నుంచి, అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి, అనేక కష్ట పరిస్థితుల నుంచి, అనేక బలహీనతల్లో నుంచి, అనేక బంధకాల్లో నుంచి, అనేక ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి యథార్థవంతులు ఏం చేస్తాడో తప్పిస్తూ ఉంటాడు. ఒకానొక సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, అమ్మగారికి ఎముకల్లో రక్తం ఏమైపోయింది? కరిగిపోయింది. ఇంకా అనకూడదు నేను ఆ మాట, బాడీ ఇంటికి వస్తుంది అన్నట్లుగా చెప్పారు. నాకు చర్చిలోకి వచ్చి ప్రార్థనలు చేయించారు. మీరు మర్చిపోయారుగా, నేను మర్చిపోయాను. అమ్మగారు చూసినప్పుడల్లా నాకు ఆ సందర్భం గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా హైదరాబాద్ దేశపేరు అనుకుంటా. హల్లెలూయా. నిజంగా అది ఊహించని సంఘటన.
నిజంగా మనుషులంగా మనం ఎంత భయపడతాం, కానీ దేవుడు ఈరోజు మన మధ్యలో నిలబెట్టాడు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఈరోజు దేవుడు ఏం పాఠం నేర్పుతున్నాడంటే, ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబం, ఇక్కడ నిలబడ్డ మేము కానీ మీరు కానీ ఎంత మాత్రం కూడా మీ యథార్థతను ఏం చేయకూడదు. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా తన యథార్థతను మాత్రం విడిచిపెట్ల. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో యథార్థత లేదండి. అందుకనే గాంధీ గారు అన్నంట, నాకు క్రైస్త అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఈనాడు క్రైస్తవులు అన్ని రంగాల్లో ఉన్నారు. త్రాగుడు రంగంలో ఉన్నారు, సినిమా రంగాల్లో ఉన్నారు, అబద్ధాల్లో ఉన్నారు, మోసాల్లో ఉన్నారు, లంచాల్లో ఉన్నారు, దగాలో ఉన్నారు, కుట్రల్లో ఉన్నారు, తిట్టుల్లో ఉన్నారు, బూతుల్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు, అన్ని రంగాల్లో క్రైస్తవులు ఉన్నారు. నేను అనకూడదు ఈ మాట. ముస్లిమ్స్కి వారి విశ్వాసం ఎంత గొప్పదో, హిందువులకు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. పొద్దున్న లేచి కమాండ్లను పట్టుకొని తలస్నానం చేసి వాళ్ళు గుడికి వెళ్తారు. వాళ్ళకున్న విశ్వాసం కూడా ఈనాడు క్రైస్తవులకి లేదండి. నిజంగా నా ప్రియమైనది, ఈనాడు క్రైస్తవి ఎంత అడుగంటి పోతుందో తెలుసా? క్రైస్తవి ఎంత దిగజారిపోతుందో తెలుసా? ఒక్క మాట చెప్తున్నా, దేవుడు అంటే వాళ్ళకి అసలు భయం లేదండి. దేవుడు అంటే అసలు భయం ఉండదు. యేసుప్రభు రాకడ ఇది జరుగుతుంది. మీరు ఏమని అనుకోండి, బైబిల్ నా ముందు ఉంది. నేను ఎప్పుడన్నా కోపం వచ్చింది అనుకోండి అన్నారలో, హల్లెలూయా, నేనేం చేస్తా తెలుసా? మీరు బుద్ధి ఉందా మీకు అసలు? మీరు కావాలంటే 2 ఆటోలు పెడతా, బోదాడు పోదాం, 3 రోజులు బోదాడులో ఉండండి, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని చెప్తా. వాళ్ళ 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 పద్ధతులు చూడండి, వాళ్ళ విధానం చూడండి, వాళ్ళ మాట తీరు చూడండి. అక్కడ మగోళ్ళు మోకాళ్ళు ఎత్తి దిగరు, ఆడోళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారని చెప్పి నాకు కోపం వచ్చింది సంఘం మీద. నేను బోదాడు పోదాంపా, బోదాడులో 3 రోజులు ఉందాం, అయ్యగారి వద్దని చెప్పడు, చర్చిలో పండుకుందని చెప్తాం. నాకు కోపం వచ్చినప్పుడల్లా. ఈరోజు మీరే అన్ని మంచి ఆదర్శవంతమైన సంఘం ఈ సంఘం. మీ సంఘం ఇలా దిగజారిపోవటం దేవునికి ఇష్టం లేదు. నేను అనుకుంటున్నా, సంఘంలోకి దుష్టుడు ప్రవేశించిండు. దుష్టుడు ఏం చేసిండు? నేను చెప్తా, ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడే వాడి డేరా ఉంటుంది పక్కనే. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది. జాగ్రత్త సంఘ బిడ్డలారా, మీరందరూ ప్రార్థన చేయకపోతే భయంకరమైన వ్యతిరేకత లేవబోతుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మీరు మాత్రం యథార్థత విడిచిపెట్టకూడదు. చెడిపోయిన చూసి మీరు చెడిపోకూడదు, పడిపోయిన చూసి మీరు పడిపోకూడదు, ఆగిపోయిన చూసి మీరు ఆగిపోకూడదు. అమ్మో, దేవుడు లేకపోతే నేను లేను, ఆయన కృప లేదు, ఆయన కృప లేకపోతే నేను ఏం చేయలేను, ఆయన దయ లేకపోతే నేనేమి చేయలేను అని చెప్పి నీ యథార్థతను విడిచిపెట్టకుండా, క్రమం తప్పకుండా క్రమమైన మార్గాల్లో నువ్వు సాగిపోవాలని దేవుడు ఏం చేస్తుండో, నీ పట్ల ఆశపడుతుండో. ఎందుకు ఇష్టపడుతుండో దేవుడు అంటే, యథార్థవంతులను ఆయన ఏం చేస్తారంట? ఇష్టపడతారంట. ఈరోజు ఆ యథార్థత నీలో కనపడాలి. ఆ యథార్థవంతమైన జీవితం నీలో కనపడాలి. యథార్థవంతమైన మాటలు నీలో కనపడాలి. యథార్థవంతమైన చూపులు నీలో కనపడాలి. యథార్థవంతమైన బ్రతుకు నీలో కనపడాలి. యథార్థవంతమైన ఆలోచన నీలో కనపడాలి. యథార్థత నీ కుటుంబంలో, యథార్థత నీలో, యథార్థత నీ పిల్లల్లో, యథార్థత నీ సంఘంలో, యథార్థత నీ కుటుంబం, అన్ని విషయాల్లో నువ్వు యథార్థవంతులుగా కనపడితే దేవుడు నీకు ఏ మేలు కూడా చేయకుండా మానడు. నీ యథార్థత ముఖ్యం. హల్లెలూయా. దేవుడికి ఎవరంటే ఇష్టమంట? ఎవరంటే ఇష్టమంట? 11:20 ఏమని రాయబడింది? యథార్థవంతులంట ఆయనకి ఇష్టం. దావీదు యథార్థవంతుడు కాబట్టే అనేక క్లిష్ట సమయాల్లో నుంచి, కష్ట సమయాల్లో నుంచి, మరణ పడకల్లో నుంచి, బంధకాల్లో నుంచి దావీదును దేవుడు ఏం చేసిండు? తప్పించిండు. దావీదు మీద కంట 21 సార్లు హత్య ప్రయత్నం జరిగిందంట. ఎన్నిసార్లు అండి? 21 సార్లు. 7 సంవత్సరాలు అచ్చం అడవుల్లోనే ఉండంట. ఎవరు? దావీదు. మీకు ఒక చిన్న సందర్భం గురించి చెప్తాను. ఒకసారి అంట దావీదు కర్మేల్లో ఉండంట. కర్మేల్లో ఒక 400 మందిని తీసుకొని ఒక అడవుల్లో ఉంటుంటే ఎవరియో గొర్రెలో కనపడ్డాయి అంట. దావీదు అన్నట్టు, ఎవరిరా ఈ గొర్రెలో అడిగినట్టు తన పనుల్ని. అయ్యా, ఈ పక్కన ఎవరో నాబాలోనే ఒక ధనవంతుడు ఉండంట, ఆయన గారి అంట. ఆహా, ఎవరో ఉంటారులే అనుకున్నాడంట. సరే, ఎందుకైనా గొర్రెలు చూడండి మీరు, గొర్రెలు, ఎందుకంటే ఏనా గొర్రెలు కాపరు కాబట్టి గొర్రెలను కాపాడిందంట. ఎవరు? దావీదు పనులు. ఒకరోజు దావీదుకి తెలిసిందంట, గొర్రె బొచ్చు పండగ చేస్తానంట. ఎవరు? నాబాలు. అప్పుడు దావీదు అనంట, మనం ఆయనకు మేలు చేసాం కదా, కొన్ని దీక్షా గిన్నెలు, కొన్ని కూరగాయ గిన్నెలు తీసుకుపోయి అన్నం పట్టుకొని రండి, నా పేరు చెప్పండి, అన్నం పెడతారని చెప్పిండంట. వీళ్ళు పనులు పోయారంట. ఎవరు? దావీదు పనులు పోయి, అయ్యా, మరి ఇట్లా దావీదు గారు మమ్మల్ని పంపించారు, మరి దావీదు గారు మమ్మల్ని ఇట్లా భోజనాలు తీసుకొని రమ్మని చెప్పారంటే, దావీదు ఎవడో, అసలు వాడెవడు, మీరెందుకు వచ్చారు సిగ్గు లేకుండా అని దావీదుని పచ్చి బూతులు తిట్టిందంట. ఎవరు? నాబాలు. మీరు చదువుకోండి, దావీదుని పట్టుకొని ఎన్ని బూతులు తిట్టిండో, అనకూడన్న మాటలు మాట్లాడినంట. ఎవరు? నాబాలు. నిజంగా ఆ మాటలు ఎవరు వచ్చి వెనక్కి వచ్చి చెప్పారంట, అయ్యా ఇట్లా తిట్టినంటే. దావీదు అనంట, కత్తులు తీసుకోండి ఒక్కొక్కడు అనంట. ఏం చేసిండు? మీ కత్తులు తీసుకోండి అని చెప్పిండంట. ధరించుకొని పోతుంటే
ఆయన భార్య వచ్చి అడ్డం పడిందంట. నా భార్య మొరటోడు, త్రాగుబోతోడు, పనికిమాలినోడు, అయ్యా నన్ను బట్టి క్షమించమని అడిగిందంట. ఇక ఆ రోజు సాయంత్రం అయిపోయింది. ఇక తాగింది దిగల, బాగా పండుకుంటూ తెల్లారి పొద్దున్న లేచి నువ్వు దావీదుని ఎట్ట పడతాడు తిట్టివంట, దావీదు వత్తండో అన్నదామా దెబ్బ గుండెకి ఏమైపోయిందంట, చచ్చిపోయిందంట. హల్లెలూయా. చూశారా, బైబిల్లో మీరు చదువుకోండి, యెహోవా నాబాలును మొత్తగా అనే మాట ఉంది. చూశారా, దావీదును ఎవనంటే దేవుడు ఏం చేసిండు, నాబాలుని మొత్తి అవతల పడేసిండు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, యథార్థవంతులంటే దేవునికి ఇష్టం. వాళ్ళకి ఏం జరిగినా, వాళ్ళ మీద ఒక మాట అన్నా, వాళ్ళ మీద జోలికి పోయినా ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకనే అన్నయ్య ఫోన్ చేసిండు. నేను అప్పుడు కంచిచర్ల దాటా, విజయవాడ దాటా. నా ప్రియ దేవుని బిడ్డరా, అన్నయ్య ఫోన్ చేసిండు. అనుకోకుండా బండి పంచర్ అయిపోయింది. అన్నయ్య తిడతరేమని భయమయ్యి ఎవరిదో ఒక అనామకుడు బండి ఎడుకుని అతను, ఆ బండి బ్రేకులు లేవు, లైట్ లేదు. హల్లెలూయా. స్థానం లేదు. అమ్మగారు పోయా నాయనా నువ్వు అని చెప్పి ఇంటి తీసుకొచ్చి ఉరికిచ్చి ఆ బండి ఆడ పడేసి ఈ అడవుల్లో పడేసాను. అన్నయ్య కోప్పడటం నాకు అసలు భయం. అందుకనే నా ప్రియ దేవుని స్థానం లేకపోయినా బాధలా, ఎటుంటే ఎవరైనా జనం చూడాలా అని చెప్పి వచ్చాడు పడ్డా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, నీ జీవితంలో యథార్థత చాలా ముఖ్యం. అయ్యా అమ్మా, చాలా జాగ్రత్త. మీరు యథార్థవంతులుగా కనపడకపోతే చర్చిలో కనపడతారు కానీ పరలోకంలో మీరు కనపడరు. యథార్థత లేకుండా చర్చిలో కూర్చోవచ్చు, పాపం చేసి చర్చిలోకి రావచ్చు, అబద్ధాలు చెప్పి చర్చిలో బతకొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చర్చిలో నువ్వు పాపం చేస్తూ చర్చికి రావచ్చు కానీ పరలోకానికి మాత్రం ఎంటర్ అయ్యే అవకాశం నీకు లేదు. ఈరోజు దేవుడు ఎవరిని చూస్తుండో, నా పాటలు బాగా పడాలని చూస్తుండా, బాగా బైబిల్ చదువుని చూస్తుండా, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళని చూస్తుండా, నాలాగా వాక్యం చెప్పిన చూస్తుండా? నో, ఆయన యథార్థవంతులను చూస్తుండో. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. రెండోది ఎవరంటే ఇష్టం? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం, సామెతలు 12:22 వచనం. చాలా తొందరగా ముగిచ్చేస్తా. సామెతలు 12:22. అబద్ధమాడే పెదవులు యెహోవాకు ఇష్టం లేని వాళ్ళు. సత్యం చెప్పేవాళ్ళు అంటే అబ్బా, దేవుడు ఎవరంటే ఇష్టం అంటే దేవుడికి ఒకటి, యథార్థవంతులు అంటే ఒకటి ఇష్టం అంట ఆయనకి. రెండు, అబద్ధం ఆడేవాళ్ళు అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదంట. కానీ ఎవరంటే ఇష్టం అంట? నిజం చెప్పేవాళ్ళు అంటే ఇష్టం అంట. బైబిల్లో మీ అందరికీ తెలుసు, అన్నయ్య ఎప్పుడో చెప్పండి, అననీయ సప్పీరా అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మంచిగా చర్చికి వెళ్ళే కుటుంబం. ఎంత మంచి కుటుంబం అంటే, మీరు ఎంత మంచోళ్ళు వాళ్ళు అంత మంచోళ్ళు. ఒకరోజు అనుకున్నారంట, సంఘం పెరుగుతుంది, చర్చి చూస్తే చిన్నగా అవుతుంది, మనందరం తల ఒక 20,000 30,000 వేసుకొని మనం చర్చి కట్టుకుందాం అన్నారంట. జనం అందరూ అనుకున్నారంట. ఇది అందరూ మాట్లాడుకున్నారు. కొంతమంది అంట పొలాలు కూడా అమ్మాలనుకున్నారంట, ఆస్తులు కూడా అమ్మాలనుకున్నారంట. వీళ్ళు ఏం చేశారు, అందరితో పాటు ఏమండి పొలం అమ్మటానికి పోయారంట. పొలం కొనివ్వండి పిలిపించారంట. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఆ పొలానికి ఎంత వస్తాయి, బీడు భూమికి ఒక 20,000 వస్తాయి, తీసుకుపోయి ఏం చేద్దాం, దేవుడికి ఇద్దాం అనుకున్నారంట. ఇంతలో పొలం కొనేవాడు వచ్చి అన్నాడంట, 5 లక్షలు వస్తాయి అని చెప్పిండంట. ఎంత వస్తాయి? వీళ్ళు ఏమనుకున్నారు, పొలం అమ్మి ఏమిద్దాం అనుకున్నారు, దేవుడికి ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎంత వచ్చినాయి? వాళ్ళు 20,000 అనుకుంటే ఎంత వచ్చినాయి? 5 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలా? 5 లక్షలు ప్యాక్ చేసింది సప్పీరా. శుభ్రంగా స్నానం చేశారు. జనరల్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. స్నానం చేశారు. అమ్మాయి తడి, తొందర టైం అవుతుంది, కాక తొందర బయలుదేరు, ప్రార్థన రెడీ అవుతుంది. అందరూ జనం అందరూ తెచ్చిపోయి అపోస్తుల పాదాల దగ్గర పెడతారంట. ఇక్కడ ఒక మాట చెప్తారు, డబ్బులు ఎప్పుడు నెత్తి మీద ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? మన డబ్బులు కనుక నెత్తి మీద పెడితే, నేను చెబుతున్నా, నువ్వు ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో. డబ్బులు నీ ఎంట పడాలంటే నువ్వు డబ్బులు ఎంట పడకూడదు. ఎవరెంట పడాలా? నువ్వు దేవుడు ఎంట. కొంతమంది డబ్బులు ఎంట పడతారు, అందుకే వాళ్ళకి డబ్బులు దొరకవు. హల్లెలూయా. నువ్వు దేవుడు ఎంట పడితే డబ్బులు నీ ఎంట పడతాయి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా? కానుక పెట్టలేయాలా, లేదా బల్ల మీద పెట్టాలా, లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చి పాదాల దగ్గర పడేస్తున్నారంట. ఎందుకో తెలుసా? డబ్బుల్ని లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. దాని అర్థం. సరే ఓకే. ఇక ఏమనుకున్నారు, సాతాను ఏళ్లతో ఎప్పుడు మాట్లాడిందో, అమ్మాయి అంతెత్తారా చర్చికి, మీరు బుద్ధి ఉందా? ఎంత ఎత్తా అనుకున్నారు మీరు? 20,000. మరి ఎంత వచ్చినాయి మీకు? 5 లక్షలు. తీసి పక్కన పెట్టు. ఎవరు మీకు చెప్పింది అంత ఇవ్వని? మీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి, మీకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఇల్లు సరిగా ఉందా మీకు? పక్కన పెట్టు అని చెప్పిందంట. ఎవరు? ఉన్నట్టుగా మనకు ఒకడు ఏడకు పోయినా వాడి దరిద్రం వదలట్లా. ఏ చర్చికి పోయినా పట్టి సత్తాను వాడు దినం చెయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడి దినం ఇప్పుడు కాదు, యేసు ప్రభు రాకల్లో చేస్తాడు. టైం ఉంది వాడి దినానికి. అప్పుడే మనం 7 ఏళ్ళు విందులో ఉంటే వాడికి దినం జరుగుతూ ఉంటుంది ఒక పక్క. సరే, అది వేరే విషయం. సరే, తీశారు. వామ్మో, ఎన్ని డబ్బులా! నీకు కూడా అట్టే అనిపిస్తుంది కదా? అవునమ్మాయి, నాకు కూడా అట్టే అనిపిస్తుంది. తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒక పొట్లం కట్టారు. 20,000 తీసి ఎక్కడ పెట్టారు?
పాస్ట్ గారి పాదాల దగ్గర పెట్టారు. పాపం అందరు తీసుకొచ్చి చర్చిలో డబ్బులు ఆడ పడేస్తున్నారు. 5 లక్షలు వచ్చినాడు 5 లక్షలు, లక్ష వచ్చినాడు లక్ష అని పడేస్తుంటే ప్రార్థన చేత కళ్ళు మూసుకోయని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆఫ్ చేయనడంట. హల్లెలూయా. నువ్వు ఎవరికైనా అబద్ధం చెబుతావు కానీ పాస్టర్ గారికి మాత్రం నువ్వు అబద్ధం చెప్పకూడదు. చెబితే మాత్రం నువ్వు ఏమైపోతావు తెలుసా? ఇక నేను అనకూడదు అన్నమాట. నిజంగా నీ జీవితంలో వెలుతురు ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఇక ప్రార్థన చేస్తుంటే అప్పుడు అన్నాడంట, అననయ్య ఇంతకే అమ్మారా పొలం? ఎంతకయ్యా? అదే ఇంతకి 20,000కి అమ్మారా? ఇంతకే అమ్మను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకే అమ్మారంటే ఏం చెప్పాలా? పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, తెలిసిపోద్ది అనుకోవాలా? కానీ వీళ్ళు ఏం చేశారు? ఇంతకే అమ్మేవండి. ఇంతకే అమ్మారా? సరే పాపం చెత్తకలు దెబ్బ గుండెకి చచ్చిపోయింది. అప్పుడు అన్నాడు పౌలు, సారీ పేతురు, మీరు అమ్మ లోనకు రండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ముందు జరగండి. దయచేసి అందరూ ముందుకు జరు. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ కరెక్ట్గా ఉన్నారా? మంచిగా ఉన్నారమ్మా? మీరు డిస్టర్బ్ అయితే వాక్యం చెప్పబోదు. మీరు ఒకసారి గుర్తుందా, రోడ్డు మీద ప్రార్థన పెట్టాం మార్కురాజు ఇంటి ముందు, ఆంబోతు వచ్చింది. ఏం చేసింది? అదే ఇప్పటికీ మర్చిపోను నేను. అక్కడికి వచ్చినప్పుడల్లా నవ్వు వచ్చింది నాకు. ఆ రోజు మన మగోళ్ళు అల్లి ఇవ్వంటే ఇటల్లి ఇచ్చారు. మన మగోళ్ళు ఎంత గొప్ప మగోళ్ళు. ఆంబోతు మార్కురాజు ఇంటి దగ్గర. హల్లెలూయా. దేవునికి ఒకసారి అప్పుడు గజిబి చూసా, మళ్ళీ ఇప్పుడు లైట్గా చూసా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంతకే అమ్మారా? అవునా, ఇంతకేమో. ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దేవుడిని మీరు మోసం అంటనేమన్నాడు? గుండెకి ఏమైపోయిందండి? చచ్చిపోయాడు. సరే, శవాన్ని తీసుకుపోయి చర్చి పక్కన బయట బండబెట్టారు. హల్లెలూయా. అయ్యా మాట్లాడమాకండి. హల్లెలూయా. శవాన్ని తీసుకుపోయి చర్చి బయట పండబెట్టారు. ఇంతలో భార్య వచ్చింది. భార్య అయినా ఏం చెప్పాలండి? నిజం చెప్పాలి. అమ్మ ఇంతకే అమ్మారా పొలం అంటే? ఇంతకే అమ్మాయి గారు, ఒట్టయ్య గారు. ఆ మాట అన్నది ఆమె కూడా ఏమైపోయింది? గుండాగి చచ్చిపోయింది. చూశారండి, సాతాను చర్చికి ఇవ్వాలనుకున్నారు ఎంత వస్తే అంత. 10 రూపాయలు వేయటానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో, ఆ రోజులోనే పొలం ఇద్దాం అనుకుంటే ఎంత మంచి విశ్వాసాన్ని సాతాను గడు ఏం చేసిండు? చెడగొట్టిండు. జాగ్రత్త, మిమ్మల్ని చెడగొట్టారు. సాతాను చెడగొట్టిద్ది. వాడు లేనిపోని ఆలోచన తీసుకొచ్చిద్ది, లేనిపోని తలంపులు తీసుకొచ్చిద్ది, లేనిపోని ఊహలు నీలోకి తీసుకొచ్చిద్ది. నీలో తీసుకొచ్చి నిన్ను సాతాను ఈరోజు చర్చి బాబు తేవైంది అని నీలోకి ఒక ఊహ తీసుకొచ్చిద్ది. ఈరోజు నేను ఆడికి పోకపోతే ఆదివారం ప్రార్థన పోతే ఏమైంది అని ఊహ తీసుకొచ్చిద్ది. చూశారండి, మంచిగా ఇద్దాం ప్యార్సిల్ చేసి చర్చిలోకి వెళ్దాం అనుకున్న టైంలో వీళ్ళు ఏం చేసింది? సాతాను ఏం చేసిందండి? చెడగొట్టింది. చూశారా? సత్యం చెప్పారా, అసత్యం చెప్పారా? వీళ్ళు డబ్బులు ఈయనది చచ్చిపోయారా? నో. దేవుడు డబ్బులు అవసరం, ఆయన సర్వకృపానిధి, ఆయన దగ్గర పెద్ద ప్రింటింగ్ మిషన్, ఇంకా ఆయనకు డబ్బులు ఎందుకండి? అబద్ధం చెప్పినందుకు వాళ్ళు. మీరు కూడా సత్యం చెప్పకుండా అబద్ధాలు చెబుతున్నారా? ఉన్నది జరిగింది ఒకటైతే చెప్పేది ఒకటే. మీ మనసులో కూడా ఏదో పెట్టుకొని ఉంటున్నారా? మీ మనసులో కూడా ఏదో ఆలోచన కలిగి ఉంటున్నారా? ఒక తల్లి చర్చికి రావట్లా, ఏంది చర్చికి రాలేదని చెప్పి నేను ఊరికినే అడిగా, ఎందుకమ్మా చర్చికి రాలేదంటే, ఏం లేదు అయ్యగారు వత్తాలే అంది. తర్వాత ఎవరికో చెప్పిందంట, మొన్న అయ్యగారు ఫోన్లు మాట్లాడుతున్నారు చీకట్లో అంటే నేనేగా మాట్లాడేది, నా గురించే చెప్పింది. అసలు నా గురించే చెప్పాలా నేను? బాగానే కొట్టింది వాక్యం అనుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. 3 రోజులు కోదాడిపోయింది, ఛార్జీకి డబ్బులు లేక మళ్ళీ ఇటే వస్తుంది. మరి ఏం చేయమంటారు? వీళ్ళకి ఛార్జీకి డబ్బులు ఉండవు, పోడుండవు, అలుగుతారు, చెబితే ఎన్రో వీళ్ళ మంచి కోసమే. ఏమంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతా. నాకు చిన్న ఇక్కడ పుండు అయింది, జగ్గపేట పోయా. డాక్టర్ గారు రోజు పుండును ఏం చేస్తుండో గోగుతుండు, ఏం చేస్తుండో ఊదుతుండు. అబ్బా, గోకేటప్పుడు ఎట్టుండదు? పుండు గోకితే ఎట్టుండదు తెలుసా అండి? సమ్మగా ఉంటుంది.
అట్లా గోగుతుండు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, వారం అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కింది బిళ్ళ. మళ్ళీ ఇక్కడ నుంచి గజ్జల్లో దిగింది బిళ్ళ. ఇక ఎవరో చెప్పారు పక్కన, పిచ్చి మొహోడా, ఆ గోకే పాస్టర్ గారి దగ్గర, ఆ గోకే డాక్టర్ దగ్గర పోతున్నావు ఏంద్రా నువ్వు అని చెప్పి, నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకుపోతాప్ప అని చెప్పి ఆటో కట్టుకుని పోతే, అమ్మో నీకు వ్యాధి ఏమైపోయింది, ముదిరిందిరా నాయన అని చెప్పి బాగా చేయబట్టుకుని చీవంతా తీసి రక్తం అంతా తీసి, ఓ అయ్యో అమ్మో నడుతున్నంట. ఆగా కొంచెం ఓర్చుకో, హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత కట్టి పంపిస్తే 3 రోజులకే మాడిపోయిందంట. మీరు ఏ డాక్టర్ దగ్గర పోతారండి? మీరు గోకే డాక్టర్ దగ్గర పోతారా? కొంచెం నొప్పి వచ్చినా కట్టి గాయం మాయం చేసే డాక్టర్ దగ్గర పోతారా? నిజంగా చాలా మందికి ఈరోజు మంచి ఆశీర్వాదాల గురించి చెప్పే పాస్టర్ గారు కావాలా, దేవుళ్ళ గురించి చెప్పే పాస్టర్ గారు కావాలా. గద్దించే పాస్టర్ గారు వద్దు, బుద్ధి చెప్పే పాస్టర్ గారు వద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకూడదంట. మరి ఎందుకండి ప్రార్థనకు రావటం? హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని వాక్యానికి ఎదురు తిరిగితే ఎంత ప్రమాదము. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎదురు తిరిగితే ఎవరు తిరిగినట్టు? ఆ దేవునికే నువ్వు ఎదురు తిరిగినట్టు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నది సత్యం పలికే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన ఎవరిని ప్రేమిస్తుండో? ఏమండి, సత్యం మాట్లాడే వారిని ప్రేమిస్తుండు. నిజంగా ఎంత అబద్ధాలండి వీళ్ళు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు తెలుసా? సాతాను. ఎవరండి? అబద్ధానికి జనకుడు ఎవరంట? సాతాను. అంటే అబద్ధాలు అంటే ఎవరున్నారు ఏళ్లలో? సాతాను. నీలో కూడా సాతాను ఉంటే అబద్ధాలు నీలో వస్తాయి. అబద్ధాలు చెబుతూ అన్యాయమైన పనులు చేస్తావు. సంఘానికి ఆశీర్వాదకరంగా ఇంకొకళ్ళు ఉంటుంటే వీళ్ళు సంఘంలోకి వెళ్ళి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. చూశారా? ఎందుకు దేవుడు వీళ్ళని ఇష్టపడలేదంటే వీళ్ళల్లో అసత్యం అనే ఆత్మ, దురాత్మ ఉంది. జాగ్రత్త, మీలో కూడా ఉందా? అమ్మ, అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాన్ని నమ్ముకుంటున్నారా? అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు వింటున్నారా? అబద్ధాలు చెప్పే వాళ్ళ వైపు చూస్తున్నారా? అబద్ధాలు చెప్పే వారి వైపు తిరుగుతున్నారా? మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారు, మిమ్మల్ని భక్తిలోంచి తొలగించాలని చూస్తున్నారు, మిమ్మల్ని వ్యతిరేకించాలని చూస్తున్నారు. మిమ్మల్ని పరలోక మార్గం వెళ్లకుండా సాతాను వారిని పట్టుకొని వారిలో నుంచి మిమ్మల్ని పట్టుకోవాలని సాతాను చూస్తుంది. జాగ్రత్త. అననీయ సప్పీరాని చెడగొట్టిన సాతానే నిన్ను కూడా ఏం చేయబోతుండో? చెడగొట్టండు. జాగ్రత్త. నీవు సత్యం పలుకు, ఉన్నదున్నట్టు జీవించు, యథార్థంగా బ్రతుకు, నీకున్న దాంట్లో ప్రభువుకి, అందులో దేవుల్లో ముందుకు సాగిపో. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెబుదాం. మనం ఏం పలకాలండి? సత్యం పలక. యేసు ప్రభు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పిండా? యేసు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. బా, ఎంత గొప్ప దేవుడు! సత్యం గల దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతున్నా మనకి? అమ్మా, ఎవరండి మన ప్రభు? నీతి గల దేవుడు, ఉన్నతమైన దేవుడు. అలాంటి దేవుడు యేసు. శ్రీవష్టపురం సుధాకర్ అన్న ఒక పాట రాసిండు. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు ఎంతకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు ఎంత. నీకు సాటి ఎవరో ప్రభో, జగాన కానరారే ప్రభో. నీకు సాటి ఎవరో ప్రభో, జగాన కానరారే ప్రభో. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు ఎంతకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు ఎంతకైనా. హల్లెలూయా. యేసు లాంటి దేవుడు మనకి ఎక్కడ కూడా దొరకదు. బైబిల్ ఒక మాట ఉంది, యెహోవాకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏమండి, పరలోకం పోగొట్టుకున్నారు, పేరు పోయింది, డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి, శపించబడ్డారు. చూశారా? నిజం మన జీవితంలో ఉండాలి. సత్యమైన దేవుడు. సత్యం అంటే ఏందండి? వాక్యం. వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళలో సత్యం బయలుదేరింది. వాక్యం మనలో లేకపోతే అన్ని అసత్యాలే. ఒక ఆయన పేరు సత్యం, అన్ని అసత్యాలే చెబుతాడు. పేరేం పేరండి? సత్యం. మా ఊర్లో ఒక ఆయన ఉండే, ఎర్రయ్య. మనిషి నల్లగా ఉంటాడు. ఎట్లుంటాడండి? ఎర్రగా ఉంటాడా? పేరు మాత్రం ఎర్రగా ఉంటుంది, కానీ మనిషి చూస్తే చర్చిలోనేమో మత్తయ్య, బయటికి పోతే ముత్తయ్య. ఇలాంటి పనులు చేస్తున్నారండి సంఘం. ఎంత బాధ ఉంటుందండి క్రైస్తవ బిడ్డలకి. ముఖ్యంగా సేవకులైన మాకు నిద్ర పట్టదు ఒక్కోసారి. జనం అనే మాటలకి, జనం వేసే నిందలకి, జనం అనే వ్యతిరేకమైన ఆలోచనకి. వాళ్ళంటే అన్నారులే కానీ మీరు దేవునికి దూరం కావటం మాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదమ్మా. దయచేసి మీరు నిజమైన బిడ్డలుగా, ఒక నిజమైన దేవుని వాక్యం గుండెల్లో ఉంచుకున్న బిడ్డలుగా మీరు సాగిపోదురుగాక. మూడోది ఎవరంటే ఇష్టం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం.
నేను 9:15కే ముగించేస్తా నా మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? మూడో వాళ్ళు విశ్వాసం గలవాడు. విశ్వాసం కలిగిన వాళ్ళు. అమ్మ ఎవరండి? విశ్వాసం అంట మనల్ని దేవునికి ఇష్టలుగా చేసిద్దంట. అందుకనే నేను ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసం కలిగిన వారు. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? కొంతమందికి కొబ్బరి చెప్పుల మీద ఉన్న విశ్వాసం ప్రేరేల మీద లేదు. కొంతమందికి గుమ్మడికాయల మీద ఉన్న విశ్వాసం ప్రేరేల మీద లేదు. మొన్న ఈ మధ్య ఒక తల్లి ఫోన్ చేసింది, అయ్యా తొందర రండి అంది. ఏందమ్మా అంటే, పిల్లగాడు అస్సలు బాగా నిద్రపోవట్లేదండి. సరే ప్రార్థన చేస్తామా అని చెప్పి దుప్పటి తీస్తే కాలుకు తాడు కట్టుకుంది. ఇదేందమ్మా అంటే, మీరు వచ్చేదాకా ఆగుతురేవని. ఏమండి ఏం చెప్పమంటారండి? తాళ్ళు మీద ఉన్న విశ్వాసం ఇంక నేనేం చెప్పలేను. దుప్పటి తీసాను, నల్లగా ఉంది తాడు. ఏందమ్మా ఇదన్నా, మీరు వచ్చేదాకా ఆగుతురేవని. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులే ఇంటి ముందు గేటు ముందు ముళ్ళు వేస్తున్నారు. మొన్న ఈ మధ్య రాంపురంలో ఒక ఇంట్లో ముళ్ళు దొక్కా. పొలగాడు ముళ్ళు బేకరంటే కాలు ఇరిశారు. నా ప్రియుడు అక్కడికక్కడే బైబిల్ పెట్టుకుని కింద బుగులిపోయా. ఏంద్రా మీరు చేసే పనులు అంటే, అన్న చీకట్లో కనపడలేదన్న అంటున్నారు. సరే ఏమైనా కానీ మంచి విశ్వాసి ముళ్ళు వేసింది ఇంటి ముందు. ఒక ఆమె అయితే గుమ్మడికాయ కట్టింది. సృష్టి మీద విశ్వాసం ఉంచుతున్నారు కానీ సృష్టికర్త మీద విశ్వాసం ఉంచట్లా. ఏమండి ఒక ఆమె అంటుంది, అయ్యగారండి తొందర రండి, అబ్బాయిని ఉయ్యాలేయాలి, వాళ్ళ కోళ్ళ పొనిసి రామాకన్నయ్య 10ంటికి రా అన్నది. ఎందుకమ్మా అంటే, బాలాజీ గారి దగ్గర పోయి చూపించుకుని వచ్చిందని చెప్పి. ఓహో 10:30 కొత్త అని చెప్పి 10:30కి పోయేసరికి మొహం అంతా మార్చింది. ఏమనంటేనేమో అయ్యగారు అట్టనడం మమ్మల్ని ఇట్టనడం మమ్మల్ని అంటారు. మంచి చెబితేనేమో వీళ్ళకి నచ్చట్లా. ఈ తరవులో సేవ చేయటం అంట కత్తి మీద సామంట. ఆ తరవులో విశ్వాసులే పాస్టర్ గారిని సరైన మార్గంలో నడిపించారు. ఈనాడు ఎంత చెప్పినా కూడా ఒక ఆయన అంటుండో, నువ్వు నిజంగా 20 సంవత్సరాలైందిగా సేవకు వచ్చి మీ తాత నువ్వు దేవుణ్ణి చూపి నాకు అంటుండు. దేవుణ్ణి చూడటం అంటే జగ్గపేట బస్ స్టాండా? ఏమండి ఆయన్ని సమీపించి దగ్గరకు వెళ్ళి చూడాలనుకున్న యోహాను చచ్చిన వాళ్ళ ఆయన పాదాల మీద, మోషే నన్ను వెనక చూడు కానీ ముందు చూడొద్దని చెప్పిండు. చూసి 3 రోజులు లేవాల మోషే. మరి అంత గొప్ప మహిమ గల దేవుడు, ప్రకాశించుచున్న దేవుడు పరలోకం నుంచి అట్టే దిగొత్తి భూమి మాడి మషైపోద్దని ఆయన కుమారుడుగా ఈ లోకానికి దిగొత్తే ఇంకా ఆయన మీద కామెంట్స్, పుస్తకాలు, అబద్ధాలు, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని చెప్పి అసత్యాలు మీరు మాట్లాడుతున్నారు. ఏముంది ఈ లోకంలో? ఎందుకు ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నారు? గుమ్మడికాయలు కడితే నీ ఇల్లు మారిద్దా? ఏమండి మొత్తలు మారితే నీ బ్రతుకు మారిద్దా? చెప్పాలి. కొబ్బరికాయలు కొడితే బ్రతుకు మారిద్దా? తాయిత్తులు కట్టించుకుని నీ బ్రతుకు మారిద్దా? ఆడికి పోతే నీ బ్రతుకు, ఏడకపోతే నీ బ్రతుకు మారిద్దా? ఎందుకమ్మా? సృష్టి మీద విశ్వాసం ఉంచుతున్నారు. సృష్టికర్త మీద మీరు విశ్వాసం ఉంచాలి. ఏ మనిషి అయితే సృష్టికర్త మీద విశ్వాసం ఉంచుతారో, సృష్టికర్త మీద ఏమండి నమ్మకం ఉంచుతారో, ఆ విశ్వాసి కుటుంబాన్ని ఆయన మొక్కను పెంచినట్టు పెంచుతారు, ఆశీర్వాదకరంగా ఉంచుతారు. అబ్రహాము తన కొడుకుని అడిగితే, అయ్యా మాట్లాడేది నువ్వా దెయ్యమా? దెయ్యం ఎప్పుడు దేవుణ్ణి కొడుకుని అడగడు అని అనడా? మారు మాట్లాడకుండా, షారాకు చెప్పకుండా ఇస్సాకుని తీసుకొని ఎక్కడ బయలుదేరిండు? మొరియా పర్వతానికి బయలుదేరిండు. 3 రోజులు ప్రయాణం అయ్యే పర్వతం అంట. పర్వతం చూసారా ప్రియ దేవుని బిడ్డారా? ఆయన తెల్లవారుజామున 3ంటికి లేచి కట్ల పగలగొట్టిండంట. మీరు బైబిల్ చదువుకోండి. ఆయనంట షారాకు చెప్పలేదంట. చూసారా? ఎందుకో తెలుసా? కట్టెలు ఆయన ఎందుకు పగలగొట్టి తెలుసా? దేవుడు చెప్పిన పని వేరే వాళ్ళకు చెప్పడం అబ్రహాముకి ఇష్టం లేదు. షారాకు చెబితే ఎక్కడ వద్దంటదోనని అబ్రహాము దేవుడి మీద విశ్వాసంతో కన్న కొడుకును కూడా బలిపెట్టడానికి తీసిపోయిండు. ఈరోజు అబ్రహాము దేవుడి కోసం తన కొడుకునే చంపడానికి పోతే ఈరోజు నువ్వు పాస్టర్ గారిని చంపేస్తున్న విశ్వాసాన్ని ప్రకటించేవాడిని. ఈరోజు పాస్టర్ గారు మీ బ్రతుకులు మార్చేవాళ్ళు, మీ జీవితాలు మార్చేవాళ్ళు, మిమ్మల్ని దిద్దేవాళ్ళు. మీకు ఉద్యోగం వస్తే మేము సంతోషిస్తాం, మీరు మంచం కొనుక్కుంటే మేము సంతోషిస్తాం, మీరు బీరువా కొనుక్కుంటే మేము సంతోషిస్తాం, మీరు ఇల్లు కొనుక్కుంటే మేము సంతోషిస్తాం, మీరు పెళ్లి చేసుకుంటే మేము సంతోషిస్తాం. మా కుటుంబాల కన్నా మిమ్మల్ని చూసి ఎక్కువ సంతోషిస్తాం. మీరున్నారనే ధైర్యంతో, ఏమంటే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఈ లోకంలో బ్రతుకుతుంటే వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని మీరు సృష్టికర్త గురించి చెప్పే మా మీద నిందలేయటం ఎంతవరకు కరెక్ట్? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం ఉంచాల్సింది వీటి మీద కాదు, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఆయన మాటల మీద విశ్వాసం ఉంచండి. ఆయన కార్యాల మీద విశ్వాసం ఉంచండి. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మూగివారిని, చెవిటివారిని, అవిటివారిని, వల్లహీనులు, చేత
చేతకాని వారిని, అనారోగ్యంలో వారిని ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని నడిపించాడు, ఎంతోమంది జీవితాలు కట్టాడు, ఎంతోమంది బ్రతుకులు బాగు చేశాడు, ఎన్నో కుటుంబాలను నిలబెట్టాడు, ఎన్నో కుటుంబాలను ఆదరించాడు, ప్రేమించాడు, కనికరించాడు. ఈ రోజు ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్న నీ కుటుంబం, నా కుటుంబం ఆయన మీద విశ్వాసం ఉంచితే ఉన్నతమైన స్థానంలో గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. అందరూ పడతారు. నా జీవితములో యేసు చాలును, మా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. హల్లెలూయా. స్తోత్రం. నీ కొడుకుని తీసుకొచ్చి పలానా కొండ మీద నాకు బలి ఇవ్వంటే దేవుడి మీద విశ్వాసంతో ఆయన అడిగితే బలి ఉన్నా అని చెప్పి లేక పుట్టిన కుమారుని తీసుకుపోయి బలి ఇవ్వటానికి కాళ్ళు చేతులు కట్టేసి కత్తి పెట్టి గొంతులో బొడవాలని చూస్తే, అబ్రహామా ఆ చిన్నవాడి మీద నువ్వు చెయ్యి దించు, నీ ఒక్కగానొక్క కొడుకును కూడా ఇవ్వటానికి నాకు వెనకాలేదు కాబట్టి ఇక నీ పేరు అబ్రాహాం కాదు, నీ పేరు అబ్రహామే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అబ్రహాంతో చెప్పాడు, నీలో నుంచి అనేక వంశాలు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతా. నువ్వు శపించేవాడిని నేనేం చేస్తా? శపిస్తా. నువ్వు దూషించేవాడిని నేను దూషిస్తా. నువ్వు నిజంగా నీ నామము అనేకులకు నేను గొప్ప చేస్తా అని చెప్పి. నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉందండి అబ్రహాం సంతానం. మీ అందరూ తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరో తెలుసా? ఆయన సంతానం నుంచి వచ్చినోడే. ఐజాక్ న్యూటన్ ఎవరో తెలుసా? ఆయన సంతానం నుంచి వచ్చినోడే. డెల్ కంపెనీ తెలుసా అండి మీకు? చాలా మంది ల్యాప్టాప్లు వాడతారు, అది ఎవరిది అనుకున్నారు? యూదులదే. గూగుల్ కంపెనీ తెలుసా? చాలా మంది గూగుల్ తెలుసు కానీ ఎవరిదో, అది యూదులదే. చాలా ప్రముఖులు యూదులు గొప్ప గొప్పోళ్ళు ఉన్నారండి, అబ్రహాము సంతానం నుంచి వచ్చారు. నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు అబ్రహాముని అంత ఆశీర్వదించిండు? ఆయన దేని మీద విశ్వాసం ఉంచాల? ఎవరి మీద విశ్వాసం ఉంచిందండి? జీవము గల దేవుడి మీద. ఈ రోజు నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? నీ విశ్వాసం ఏమండి నిమ్మకాయలా? నీ విశ్వాసం పసుప? నీ విశ్వాసం అదే? ఇలాంటి విశ్వాసం మొత్తలు మారితే బ్రతుకు మారిద్దండి? చెప్పాలి మీరు. మొత్తలు మారితే బ్రతుకు మారిద్దా? కిరీటీలు మారితే బ్రతుకు మారిద్దా? ఏం మారితే అండి మన బ్రతుకులు? యేసు వైపు చూడాలండి మనం, ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలండి మనం. ఈనాడు క్రైస్తవులు విశ్వాసం దేవుడి మీద ఉంచట్లా, సృష్టి మీద ఉంచుతున్నారు కానీ సృష్టికర్త మీద ఉంచట్లా. సృష్టిని ప్రేమిస్తున్నారు కానీ సృష్టికర్తను ప్రేమించట్లా. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజారిపోతున్నారు, ఎంత భయం లేనితనం ఈనాడు క్రైస్తవుల్లో. మీరైనా దేవుడి మీద విశ్వాసం ఉంచండి, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యం మీద, ఆయన సేవకుల మీద, ఆయన మందిరం మీద, ఆయన యొక్క ప్రభావం మీద, ఆయన కృప మీద మీరు విశ్వాసం ఉంచండి. మార్తా మరి ఇంటికి వచ్చి ఏం చెప్పిండు? మార్తా మరి ఏమంటుంది? అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు ఇక్కడ చచ్చిపోయాడు కాదు. అయినా సరే సమాధి ఎక్కడుందో పాదంపా. ఎందుకు పూలు చల్లటానికే? ముందు పాదంపా. హల్లెలూయా. పోయిండు, అందరూ పోయారు. హల్లెలూయా అంటున్నారంట యూదులు. కుంటోని బాగు చేసినాడు మేము నమ్ముతాం, గుడ్డోని బాగు చేసినాడు యేసయ్య మేము నమ్ముతాం, ఎవరినైనా బాగు మేము నమ్ముతాం. చచ్చిపోయినాడు 4 రోజులైన బాడీ లేపుతుంటే మేము అసలు నమ్ముతావా? అందరూ పోయారు. రాయి దీవనుడు ఆయన ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి లాజరులో లేచి బయటికి రమ్మన్నాడు. నిజంగా లాజరు కట్లతో లేచి బయటికి వచ్చిండు. చూశారండి, చచ్చిపోయిన లాజర్ను కూడా దేవుడు ఏం చేసిండు? ఎందుకు లాజర్ను బతికించాడు తెలుసా? యేసయ్య ఎప్పుడు బేతనియా పోయినా భోజనానికి పిలిచేది ఎవరో తెలుసా? ఆ కుటుంబమేనంట. హల్లెలూయా. బాగా ప్రేమించేవాళ్ళంటే యేసయ్య వస్తే వాళ్ళు గడగడగడలాడు. ఈరోజు సేవకులు అంటే అసలు ఆడుతున్నారా? అందరికి భోజనాలు పెడతారు కానీ మాకు బెటరు, లాస్ట్లో పెడతారు, అది సద్ది బొద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి జనం తయారైపోయారండి, ఇట్లాంటి మనుషులు తయారైపోతున్నారు. ఓకే, భోజనం మాకు తర్వాత పెట్టిన తింటాం, 2ంటికి పెట్టిన తింటాం, మీకేం గ్యాస్ ట్రబుల్, మాకేగా పొట్టలు లేదు, మాకేగా, మీకేం బాధ. హల్లెలూయా, హల్లెలూయా.
వచ్చిన కొత్తలో ఎంత ఎంత బక్కగుండే ఉన్నాం. ఏడకి వచ్చా, సేవలో దిగా, తల్లులు ఏ టైం పెడతా టైం ఉప్పు వేయటం, పప్పు వేయటం, అదేయటం ఇదేయటం అన్ని పెట్టి, ఒక తల్లి అన్నం తినలేదని అడిగి చర్చికి రావట్లేదండి. నేను అడిగా, ఏందమ్మా చర్చికి రావట్లేదంటే, ఏం లేదండి అంది. తర్వాత ఎవరో చెప్పారు, వాళ్ళ ఇంట్లో అన్నం తక్కువ తినారంటగా, అందరిలో ఎక్కువ తినరు, అన్నం కూడా కొలతలేస్తాను. విశ్వాసుల్ని క్యాష్ బట్టి మేము చేస్తంటే నువ్వు అప్పడాలు తినలేదు, పప్పడాలు తినలేదు, పప్పు తినలేదు, ఎందుకు నా నెత్తిన పోయి రాదు కూర్చుంటా. హల్లెలూయా. ఏంటండి అసలు ఎట్టొస్తాయండి ఈ ఆలోచనలు? అసలు నాకు అస్సలు అర్థం కాదు. ఏమండి అన్ని రోజులు మంచిగా ఉంటాయా? ఈ రోజు నేను మంచిగా రేపు ఏమైనా గ్యాస్ పట్టవచ్చు, రేపు ఒక్కోసారి కడుపు నొప్పి రావచ్చు. అప్పుడు ఎవరిలైనా తక్కువ తింటూ అన్నాం. జనం ఇట్లా తయారు కాకూడదు. నేను ఎందుకు ఈ మాట చెబుతానంటే, మిమ్మల్ని నవ్వారు కదా, మీరు అట్లా తయారు కావద్దు. అయ్యగారు తిన్నా ఆశీర్వాదమే, తినకపోయినా ఆశీర్వాదమే. అయ్యగారు నీళ్లు తాగిన ఆశీర్వాదమే. అయ్యగారు ఏం తాగినా మీ ఇంట్లో కొత్తే చాలు. నిజంగా మేము తింటే మీకు ఆశీర్వాదం అంటే, మీ ఇంట్లో కోటర్ శేషాలు ఎందుకు పెడుతున్నారు? మరి వాడి పెడితే ఆశీర్వాదమా? చెప్పు. బీడీలు ఎందుకు తాగుతున్నారు? అవి పెడితే ఆశీర్వాదం. మీరే కొట్టుకాడికి వెళ్ళి మీ ఆయనకు బీడీలు కొనుక్కోతుంటే ఇంకేం చెప్పు అంటావు? బాప్టిషన్ తీసుకొని బీడీలు తాగి ఎలిగిరు అది నోట్లో పెట్టి సిగ్గులేక. ఒక ఆమె బీడీలు కట్ల మోస్తుంది, నన్ను చూసి యాడికి పోతున్నారు అయ్యా అంటుంది. యాడికి పోట్లకన్నా బీడీ దిమ్మ కింద పడతాయి. హల్లెలూయా. నువ్వు బీడీలు మోటి అయ్యా తాగమాకయ్యా, పక్కలు చెడిపోతాయి, వయసు భార్యని, వయసు పిల్లగాళ్ళు పెళ్లి అని చెప్పాలా? ఏమో ఆయన కోటలు తాగుతుంటే ఆమ్లెట్లు వేయటం పక్కన, ఆయనకి ఏపటం ఏంటి? అలాంటి వాడికి రాళ్ళు లేపాలా, చికెన్ కాదు. ఇట్ట తయారైపోతున్నారు జనం. విశ్వాసం ఉంచట్లా. దేని మీద విశ్వాసం వీళ్ళకి? లోకం మీద, దాని మీద, దీని మీద. నువ్వు ఎవరి మీద ఉంచాలి? యేసు మీద. ఆయన మీద నీకు విశ్వాసం ఉంచితే ఎంత ఆశీర్వాదం. ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు జరిగిద్దయ్యా, నువ్వు నా మాట వింటే నీకు ఎంత మంచి జరిగిద్దయ్యా. ఇశ్రాయేలుడు దేవుని మీద విశ్వాసం ఉంచలా, లోకం వైపు, దాని వైపు, దీని వైపు ఉంచారు. చివరకు వాళ్ళ జీవితాలు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. చివరికి నాశనం అయిపోయారు. ఇద్దరు మాత్రమే పరమదేశంలోకి. ఎవరో ఇద్దరు, కాలేబు, యెహోషువ. వాళ్ళు ఎందుకో తెలుసా? వాడు దేవుణ్ణే చూశారు. వాళ్ళు ఈ కుటుంబం, మీరు నేను ఎవరిని చూడాలి? దేవుణ్ణే చూడాలి. హల్లెలూయా. ఎవరిని చూడాలి? అందరు చెప్పండి, ఎవరిని చూడాలి మనం? యేసు వైపే చూడాలి. అందరు చెప్పండి, ఎవరి వైపు చూడాలి మనం? యేసు. ఆయన వైపు చూస్తే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు, మన జీవితాలు బాగుంటాయి, మన బ్రతుకు బాగుంటుంది, మన స్థితి బాగుంటుంది, మన గతి బాగుంటుంది, మన పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి. అయ్యా, దేని మీద నమ్మకం ఉంచుతున్నావు? దేని మీద విశ్వాసం ఉంచుతున్నావు? దేని మీద నీ పరుగు? దేని మీద నీ నమ్మకం? యేసు మీద ఉంచు, ఆయన వాక్యం మీద ఉంచు, ఆయన మీద ఉంచు, ఆయన కార్యాల మీద ఉంచు. 5 నెలల్లో చూసి అద్భుతం 5 రోజుల్లో చూస్తావు. 5 సంవత్సరాలు పోయే అభివృద్ధి 5 నెలల్లో జరిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే, మొట్టమొదట యథార్థవంతుడు. 2 అంటే ఎవరు? సత్యం చెప్పలేదు. 3 ఎవరంట? విశ్వాసం. 4 చూడండి, కీర్తనలు 16:3. 16:3. తొందరగా అమ్మా, నా సమయం మించిపోతుంది. 3. ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. 31:19. కీర్తన గ్రంథం 31:19. లాస్ట్ మాట. 19. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలు. హల్లెలూయా. ఆమేన్. దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? 4వది భయభక్తులు గలవారు. కొంతమందికి భయం ఉంటది కానీ భక్తి ఉండదు. విజయవాడ పోతుంటే పొద్దున ఒక ఆయన ముద్దుల మీద ముద్దులు పెడతాడు. నాకు కాదు, ఆయన చేతికి పెట్టుకుంటాడు. ఈడు ఎందుకు ఇట్లా ముద్దులు పెడతాడు అని చెప్పి చూస్తే అక్కడక్కడ గుళ్ళు తగులుతాయిగా, వాటిని చూసి ముద్దులు పెడతాడు. ఇంకా నయం వీడు పక్కన కూర్చుంటే ఇంకేదైనా పెట్టేట్టు ఉన్నాడు అని చెప్పి లేచి అవతల పోతే ఇట్లా చూస్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఆయనకి ఏముందండి? భక్తి, భయం. విజయవాడ దిగగానే కైనీ జింపి ఎట్టేస్తాడు. వీడికి ఇప్పుడు దాకా ముద్దులు పెట్టి ఇప్పుడు కైనీ వేస్తాను అనుకున్నా. కొంతమందికి భయం ఉంటుంది కానీ ఏముండదు, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ ఎవరంటే దేవుని భయం, భక్తి. హల్లెలూయా. భయం ఉండాలి, భక్తి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి దేవుడు అంటే భయం పోయిందా పోలేదా? భయంతో పాటు భక్తి కూడా పోయింది. ఒకప్పుడు బాగా పాటలు పాడేవాళ్ళు, ఇప్పుడు పాటలు అంటే వెనక కూర్చుంటున్నారు పోయి. ఒక తల్లి అంటుంది, అయ్యా నా చిన్నతనంలో బాగా దర్శనాలు చూసేదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళు ఫోన్లు ఎత్తున్నావు మాట్లాడమని.
ఎట్ట చెప్పుకోబుద్ధి అయిద్దండి, బాగా చూసిందంట. అప్పుడేమో వెలిగిందంట, ఇప్పుడేమో ఆరిపోయిందంట. విశ్వాసాలు ఆరిపోవచ్చు అండి అసలు? హల్లెలూయా. భయం లేదు. ఎందుకు భయం లేదు? చెప్పేవాళ్ళు లేడు, గద్దించేవాళ్ళు లేడు, ఉన్నా కూడా అనుసరించేవాళ్ళు లేరు. అందరూ పెళ్లి చేసుకోలేదంట మరియమ్మ టైంలో. నా కడుపులో బుట్టాలు యేసుబాబు, నా కడుపులో బుట్టాలు యేసయ్యని. కానీ ఎవరు గర్భంలోకి వచ్చిండు ఆయన? ఎందుకు వచ్చిండు? దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు. ఏం చూసిండు? మరియమ్మలో భయం చూసిండు, భక్తి చూసిండు. అందరిలో ఏమండి ఏం చూసిండు? కేవలం ఆ టైంలోనే భక్తి చేయటం మొదలు పెట్టారంట. వాని మరియమ్మ స్వతహాగా భక్తి పర్రాలు. అందుకని దేవుడు మరియమ్మను ఆశీర్వదించిండు. బైబిల్లో ఒక మాట ఉంది, నాకు భయపడే వారి మీద నా కనికరం తరతరములు ఉంటుందంట. నిజంగా నువ్వు దేవునికి భయపడితే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దేవునికరంగా ఉంటుంది, ఎంత మేలుకరంగా ఉంటుంది. ఈరోజు దేవుడి భయం లేదు. బ్యాప్టిషన్ తీసుకొని చుట్ట తాగటం, బ్యాప్టిషన్ తీసుకొని కళ్ళు కొట్ల కాడ కనపడటం, బ్యాప్టిషన్ తీసుకొని మందు తాగటం, బ్యాప్టిషన్ తీసుకొని అబద్ధాలు చెప్పటం. బైబిల్లో చెప్పండి, బైబిల్లో పౌలు అంటాడు ఫిలిప్పీతో, భయంతో భక్తితో సాగిపోండి. ఈ మాట నేను మాడొచ్చా? ఈ అబద్ధాలు నేను ఆడొచ్చా? ఆ ఇంట్లో నేను ఉండొచ్చా? ఆ అపవిత్రమైన ప్లేస్లో ఉందండి ఈరోజు క్రైస్తవులకి? ఉందా? దానియేలు దగ్గరికి అన్నీ వచ్చినాయి అంట, చికెను మటను. దానియేలు అంట ప్లేట్ పక్కన ఎందుకు తిను ఏంటి? అయ్యా ఈ అన్నం నేను తిన్ను. నేను పెట్టిన తిన్నయ్యా. పాపం దానియేలు చూసి ఆయన అన్నాడంట, బాబు నువ్వేం తింటావు? ఆకుకూరలు తింటా. ఆకుకూరలు తింటే మా రాజుగారు ఏం చేయరు? ఊకూరు. నీకు మంచి కూరలు పెట్టి నిన్ను మంచిగా తయారు చేసి ఎక్కడ తీసుకోవాలి? నిన్ను రాజుల దగ్గర తీసుకోవాలంటే, అయ్యా ప్రాణమును వదులుకుంటా కానీ అపవిత్రమైన భోజనాలు నేను చేయను. ఎవరు చెప్పారండి దానియేలుకి అన్నం తినొద్దని? చెప్పారు ఎవరన్నా? దేవుడు ఏమైనా చెప్పొచ్చిండా? చెప్పిండా? చెప్పలేదు. గింజల కూరలు తెప్పించుకోండు, ఆకుకూరలు తెప్పించుకోండు. 20 రోజుల తర్వాత వాళ్ళ మొహాలు చూడండి, నా మొహం 20 రోజుల తర్వాత దానియేలు ముఖం దగ్గ మెరిసిపోయిందంట. చూశారండి? అన్న విషయంలోనే ఎంత జాగ్రత్తగా ఉండంటే మిగతా విషయాల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో. గట్టిగా చప్పట కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మారారు కానీ దానియేలు పొజిషన్స్ మాత్రం మారలే. ఏమండి, ముఖ్యమంత్రులు మారితే సిఎస్ మారుతారు, హోంమంత్రి మారుతారు, కానీ రాజులు మారుతారు కానీ దానియేలు మారటం లేదు అసలు. అంత ఆశీర్వాదకరంగా ఉంచిండు. ఎందుకు ఉంచిండు? దేవునికి భయపడేవాళ్ళు దేవునికి కావాలి. ఈరోజు సంఘాల్లో దేవునికి భయపడేవాళ్ళు లేరు, దేవునికి భయపడేవాళ్ళు కావాలి. దానియేలు లాంటి వాళ్ళు కావాలి, యోసేపు లాంటి వాళ్ళు కావాలి, అబ్రహాము లాంటి వాళ్ళు కావాలి, యాకోబు లాంటి వాళ్ళు కావాలి, మోషే లాంటి వాళ్ళు కావాలి. ఈరోజు ఆ భయం భక్తి పోయింది. సంఘంలో భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఏ మాట ఆడేస్తున్నారు, ఏ అబద్ధం చెప్పేస్తున్నారు, ఎంతలా పనైనా చేసేస్తున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డరా, డేంజర్ జోన్లో ఉన్నావు, భయంకరమైన స్థితిలో ఉన్నావు, నా ఉగ్రతకు దగ్గరలో ఉన్నావు. దేవునికి భయపడితే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ మనసు బాగుంటుంది. నీవు నీ పిల్లలు సంతోషంతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో అన్ని విషయాలను ముందుకు సాగిపోతావు. భయం లేకుండా తిరిగితే ఇంకా నీ ఏమైపోతావు ఎవ్వరు కూడా చెప్పాలి. ఇశ్రాయేలుకి అందరికి దేవుడు ఏం చెప్పిండు? మీరు పోండి, ఇశ్రాయేలు యుద్ధం గెలుచుకుంటారు, కానీ అక్కడ కొన్ని వస్తువులు దొరుకుతాయి, మీకు వాటిని తీసుకుని నా ధనాగారంలో పెట్టండి అని చెబితే అందరికి వస్తువులు దొరుకుతున్నాయి అంట. తీసుకుని పాస్టర్ గారండి మాకు అక్కడ బంగారం దొరికిందండి, తీసుకుని చర్చిలో పెట్టుకున్నాను అని చెప్తే ఆకాను ఏం చేసిండండి? బంగారం కమ్మెని తీసి దాచిపెట్టి, ఎక్కడ దాచిపెట్టా? ఇంట్లోకి వెళ్ళి గడ్డపర పెట్టి గుంట తీసి అందులో పెట్టి మట్టి పెట్టిందంట. హల్లెలూయా. తెల్లరి పొద్దున్న ఏం జరిగింది తెలుసా? హాయి మీదకు పోయారంట, పోయి ఓడిపోయారంట. ఏం చేశారు? 72 మంది 70 మంది చచ్చిపోయారంట. 300 మందిని ఉరికించి కొట్టారంట. యెహోషువ అన్నాడంట, అయ్యా మేము పెద్ద పెద్ద దేశాలను జయించను, చిన్న జగ్గేపేట లాంటి పట్టణాన్ని మేము ఏం చేయలేకపోయాను. ఏం జరిగిందంటే అప్పుడు దేవుడు చెప్పిండంట, మీలో ఒకడు నాకు విరోధంగా పాపం. ఏమండి, పాపం ఎంతమంది చేశారండి? ఎంతమంది చేశారు? నేను అప్పుడప్పుడు చెప్తా, ఒక్కడికి ఇంట్లో జబ్బు వచ్చిందంటే 10 మంది సఫర్ కావాల్సిందే. ఒక్కడింట్లో తప్పు చేసినంటే ఆ ఇల్లంతా చీకట్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కడు చేస్తే 40 లక్షల మంది ఆగిపోయారు. ఏంటండి, ఒక్కడు చేస్తే 40 లక్షల మంది ఆగిపోయారు. అప్పుడు దేవుడు యెహోషువతో చీట్లు వేయమని చెప్తే చీట్లు వేశారంట. ఏం వేశారు చీట్లు? ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వేశారు. 12 గోత్రాలు అయితే ఏ గోత్రం పట్టుబడింది? యోధా గోత్రం పట్టుబడింది. యోధాకి 2 పిల్లలు, జెరహు, పెరేషు. మళ్ళీ 2 గోత్రాలు చీట్లు ఎత్తే జెరహు గోత్రం పట్టుబడింది. ఇట్లా లెక్కేసుకుని జెరహు ముని మనవుడు జబ్ది మనవుడు కర్మీ కుమారుడు ఆకాను అని తేలింది. చూశారండి? యుద్ధంలో ఓడిపోయినప్పుడు బంగారు కమ్మి తీసుకొచ్చి తప్పు దేశాన్ని చెప్పొచ్చుగా. ఈ జనం చచ్చారన్న సంగతి, జనం ఇస్రాయేలు యుద్ధం ఆగిపోయిందని చెప్పొచ్చుగా. పోనీ ప్రియ దేవుడు బిడ్డ తప్పంతా అయిపోయింది, ఎందుకంటే జరుగుతుంది యెహోషువ అడిగినప్పుడు అని చెప్పొచ్చుగా. చెప్పాల. లాస్ట్లో అన్నాడంట తప్పు చేశాక, నేనే ఆ పాపం
చేసి అంత అయిపోయినాక బొంత కొట్టుకున్నట్టు అంత అయిపోయిన తర్వాత చాలా మంది యేసుబాబు బాప్టిస్ట్ ఇస్తారు ఆనోకయ్య గారు హల్లెలూయా. ఒక ఆయన ఫోన్ చేసి ఆనోకయ్య గారి తొట్లో నీళ్ళు ఉన్నాయి అన్నాడు. నీ వయసు అంతా అట్లా అన్నయ్యకి చెప్పాలా హల్లెలూయా 72 అండి. ఇప్పుడు దాకా ఏం చేసిన అన్న రిటైర్మెంట్ అయ్యాలని కానీ నేను ఇతర కానీ ముంచి అట్టే ఉంచుతుంది లేపడన్నా 72 సంవత్సరాల వయసులో బాప్టిస్ట్ అంట ఇంకొక తొట్లో తీసుకోవాలి పోతే నన్ను కొడతారని చెప్పా. దేవునికి స్తోత్రం చెబుతా హల్లెలూయా హల్లెలూయా. అరే అన్నీ చెప్పినప్పుడు వినడా బాప్టిస్టాలు ఏమండి ఓకే నువ్వు ఎప్పుడో తెలియక తీసుకుంటావు. క్రైస్తవ కుటుంబంలో ఒకటి పేరు జాన్ అంట. ఇంకెప్పుడేం పేరు పెట్ట జాన్ గౌర్ అని పెట్టాలి బాప్టిస్ట్ ఇచ్చి. నా ప్రియమైన దేవుడు ఏమన్నా భయం ఉందండి? 72 ఏళ్ళకి నీకు బాప్టిజమా? భయం భక్తి కలిగిన చేసే పని ఇది. అంటే ఎంతకాలం శమలాలు గుట్టకాలు తాగుడు మద్యానికి బానిసై ఈ సత్తో పక్కలు చెడతారు నాయనని చెప్పి డాక్టర్ గారు చెప్తే అప్పుడు బాప్టిజం కావాలి. ఆకాను భయంకరమైన పాపం చేసిండు. అయ్యా దా బయటికి రా, ఎందుకు ఈ పాపం చేశావు, నీ వల్ల ఎంతమంది చచ్చిపోయారని చెప్తే దేవుడు చెప్పిండంట యెహోషువతో వీడిని రాళ్లతో కొట్టి చంపండి, వీడి భార్యని కొట్టండి, వీడి ఆవులు కొట్టండి, వీడి పిల్లల్ని ఒక పెద్ద కొట్టి కుప్పేయండి అని చెప్పిండు. చూశారండి తప్పు చేసింది ఎవరండి? ఒక్కోసారి తప్పు చేస్తే అది ఎవరు అనుభవించాలి? మనతో. బైబిల్లో ఉంది తల్లిదండ్రులు ద్రాక్షాకాయలు తింటే ఎవరు పళ్ళు పులిసినాయి అంట? పిల్లల పళ్ళు పులిసినాయి అని బైబిల్లో ఉంది. తిన్నది ఎవరు? తల్లిదండ్రులు. కానీ ఎవరు పళ్ళు పులిసినాయి అంట? పిల్లలే పళ్ళు. అంటే కుటుంబం అందరికి పులి. జాగ్రత్త, నువ్వు అధికంగా పాపాలు చేయమాకు, అధికమైన ద్రోహ కార్యాలు నువ్వు చేయమాకు. నీవు దేవుడు నీ లెక్కలు చూసినప్పుడు ఎక్కువ నీ నీతి కనపడాలి, ఎక్కువ నీ ప్రార్థనలు కనపడాలి, ఎక్కువ నీ మంచి కనపడాలి, ఎక్కువ నీ జీవితం కనపడాలి, ఎక్కువ దేవునితో గడిపిన సమయం కనపడాలి. హిజ్కియా చచ్చిపోయే టైంలో లెక్కలు చూసిండు దేవుడు. ఏం దూకింది? భక్తే దూకింది, కానీ భక్తిహీనత తోకల. అందుకే 17 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు. నీ జీవితంలో కూడా ఎక్కువ మంచిగా కనపడాలి. చెడు పనులు చేస్తున్నావా? ఎక్కడ దొరికితే అక్కడ లంచాలు తినేస్తున్నావా? ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పేస్తున్నావా? ఎక్కడ పడితే అక్కడ బ్యాప్టిషన్ తీసుకొని మోసాలు చేస్తున్నావా? భయం లేకుండా తిరుగుతున్నావా? భక్తి లేకుండా తిరుగుతున్నావా? నేను దేవుని బిడ్డని మర్చిపోయావా? దేవుని సేవకుడిని మర్చిపోయావా? దేవుని యందు విశ్వాసం ఉంచిన మర్చిపోయావా? నీ లెక్కలు చూసేటప్పుడు ఆయనకి నీతి తేలకపోతే, తోకలో నువ్వు సరిగ్గా కనపడకపోతే ఇక నీ దగ్గరకు వస్తాడు. మెన్నే టేకిల్ ఓ ఫార్ సిన్. చూశారు పాట? మెన్నే టేకిల్ అంటే దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని బ్రతుకుని చూస్తే నువ్వు తక్కువగా నాకు కనపడ్డావు. అందుకే ఈ రాత్రే నీకు మరణం వస్తుందని చెప్పిండు దేవుడు. చూశారండి గుండెల్లో రైళ్లు పోయినాయి ఆ రాజుకి. నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఈ రాత్రి మన లెక్కలు చూస్తే ఏంది మన పరిస్థితి? అమ్మా చెప్పాలి. దేవుడే మన లెక్కలు చూస్తే ఏంది పరిస్థితి? దేవుడే ఈరోజు లెక్కలు ముగితే ఏంది నా పరిస్థితి? నీ పరిస్థితి ఏంది? భయంతో బ్రతుకు, భక్తితో బ్రతుకు, దేవుని యందు విశ్వాసంతో బ్రతుకు, నమ్మకంతో బ్రతుకు. ఈరోజు దేవుని యొక్క మాటలు మీ జీవితంలో ఫలించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్ హల్లెలూయా స్తోత్రం. ఎలా బ్రతకాలండి మనం? ఎలా బ్రతకాలి? భయభక్తులతో. ఎవరితో నీకెందుకండి? నువ్వు మాత్రం నీ మట్టుకు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి. ఎవరినో చూసి నువ్వు చెడిపోతున్నావా? వాడు చేస్తే తప్పింది, నేను చేస్తే అవింది, ఆమె చేస్తుంది, ఆమెతో నీకు సంబంధం ఏందండి? ఆమె రేపు నరకంలో పోద్ది. వాళ్ళ వైపు కాదు నువ్వు చూడాలి, యేసు వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి నాన్న? యేసు వైపు, యేసు మాటల వైపు చూడాలి. యేసు ఎంత గొప్ప దేవుడు అండి. యేసు లాంటి దేవుడు నీకు ఎక్కడ కూడా దొరకడు. నీకు నిత్య రాజ్యం ఇవ్వబోతుండో, పరలోకం నీ కోసం ఇల్లు కడుతుండో, ఆ స్థలం సిద్ధం చేస్తుండో నీ కోసం నా కోసం. మనం ఆ యాత్ర ముగించుకోగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాం. దానికోసం ప్రయాసపడు, దానికోసం నిలబడు. మా చర్చిలో ఒక పట్టా వచ్చిందని చెప్పి ఆ పట్టా తీసుకుని తోటికోళ్ళని కొట్టింది. ఇప్పుడు పట్టా బీక్కున్నారు. ఎవరిని కొట్టింది? ఇప్పుడు ఇక్కడ ఇల్లు కోసం ఎంతో పాకులాడింది, కేవలం ఆ పట్టా కూడా పోయింది. అక్కడ ఇల్లు కోసం ప్రయాసపడుతున్నారండి. ఇక్కడ వాటి కోసం చాలా మంది మంచిదే, నేను కూడా ప్రయాసపడ్డా. మరి అక్కడ వాటి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏమండి పొలంలో 5 గంటలు పని చేస్తావు కానీ చర్చిలో 1 గంట కూర్చుంటావా? ఆవులింతలు ఎప్పుడు ముగిత్తడా, ఎప్పుడు 9-10 అయిద్దా అని చూసేవాళ్ళు ఎంత భయంకరంగా తయారవుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉండాలంటే 4వది భయభక్తులు. ఎలా ఉండాలంట? దేవుడికి ఎవరంటే ఇష్టం అంట? భయభక్తులు కలిగిన వారంటే ఇష్టం అంట. నిజంగా నీలో ఆ భయభక్తులు ఉంటే ఇంకా నీ జీవితంలో నీవు చూడలేదు నీ పిల్లల ద్వారా చూపిస్తాడు. నీ పిల్లల్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్ని ఆయన హెచ్చిస్తాడు. నీ పిల్లల్ని ఆయన గొప్ప చేస్తాడు. అబ్రహాం భయభక్తులు కలిగి జీవిస్తే ఈ రోజు కూడా ఆయన కుటుంబం ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడు చేసిన భక్తి వ్యర్థంగా పోనీలా. నీ భయం, ఒకవేళ నేను భయపడి చచ్చిపోయానుకోండి, నేను చచ్చిపోతా, కానీ నేను పడ్డ భయం మాత్రం దేవునికి భయపడ్డా కాబట్టి నా కడుపులో పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు, నువ్వు దేవునికి భయపడితే నీ కడుపులో పుట్టిన పిల్లలు, నీ పిల్లలకి ఆయన ఏం చూపిస్తాడండి?
కృప చూపిస్తాడో. ఈరోజు దేవుని మీద దేవునికి మీరు భయపడాలి, దేవుని వైపు మీరు చూడాలి. దేవునికి ఎవరంటే ఇష్టం అంట? ఒకటి, యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం అంట. రెండు, ఎవరంటే ఇష్టం అంట? సత్యం చెప్పేవాడు, నిజం చెప్పేవాడు అంటే ఆయనకి ఇష్టం అంట. మూడు, ఎవరంటే ఇష్టం అంట? విశ్వాసం కలిగిన. నాలుగు అంటే దేవుని యందు భయం భక్తి కలిగిన అంటే ఆయనకి బాగా ఇష్టం అంట. మరి ఈరోజు ఈ 4 విషయాల్లో నీలో ఏవి లేదో, ఏ విషయంలో తప్పిపోయావో క్షమాపణ అడిగి నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంది. నీ దగ్గరే, ప్రభు అవునయ్యా నేను సత్యం చెప్పట్ల, అబద్ధాలు చెప్తున్నా, నేను అసత్యాలు చెబుతున్నా, భయం లేదయ్యా నాలో, భక్తి పోయింది నాలో అని ఒకవేళ నీలో ఉంటే ఇప్పుడే మోకరించి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, అందరి వైపు కాదు నీ వైపు చూస్తా, నీలో కొనసాగుతా అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తండి ఒకసారి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిశ్చయంగా దేవుడి మాటలని అంగీకరిస్తున్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాడు, మంచిదే. దాన్ని నేను భయభక్తులు కలిగి నా దేవుని ఎదుట నేను ఇక నుంచి నేను జీవిస్తాను అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తండి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు ఎత్తుతున్నారు, ఎత్తమంటే అందరు ఎత్తుతున్నారు. మీ జీవితం అంతరంగంలో పరిశీలించుకోవాలి మనం. మొట్టమొదటిగా యథార్థత గురించి కదా చెప్పింది. మరి యథార్థత గురించి చెప్పినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేశాడు ఒకసారి చెప్పండి. దావీదు మహారాజుని. మంచిది, దేవునికే మహిమ కలుగునుగాక. రెండవది సత్యవర్తనులు. ఎవరిని జ్ఞాపకం చేశారు చెప్పండి? అననీయ సప్పీరాలను జ్ఞాపకం చేశాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. తరువాత విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం అప్పుడు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాం గారిని. భయభక్తులు అన్నప్పుడు ఎవరిని చెప్పండి? ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది భక్తులను మనకు దేవుడు ఈరోజు వారి జీవితాలను మన మధ్యలో పెట్టాడు కదా. అన్నిటిలో ఎవరిని గుర్తు చేసినప్పుడు ఎక్కువ భయం కలిగిందో చెప్పాలి. ఎవరిని గుర్తు చేసినప్పుడు ఎక్కువ భయం కలిగిందో అది చెప్పాలి. అననీయ సప్పీరా. ఏ విషయంలో? అది దేవుని దగ్గర నిజము చెప్పకుండా అబద్ధమాడారు. అది కూడా అందరూ కలిసి సంఘమంతా ఒక దిక్కుంటే వీరు మరొక దిక్కులో ఉన్నట్లుగా ప్రవర్తించారు కదా. మరి ఈ విషయంలో మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారో చెప్పండి. దేవుని నేనేం బ్రదర్ మీకేమైనా చెప్పాను ఆ మందిరం గురించి? నిజం చెప్పు, పర్లేదు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మందిరము కట్టబడుతుంటే లేదా మందిరం కోసం అందరూ అపోస్తలుల పాదాల దగ్గరకు పెట్టారు అనే మాట మాట్లాడా? మీరు వినబడలేదా? మాట్లాడా? సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మ ప్రభు మనతో ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుని విషయంలో మాత్రం అబద్ధము ఆడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరంట తమకు తోచిన దాంట్లోనే ఉన్న దాంట్లోనే తెచ్చి ప్రభు పాదాల మీద పెట్టారు. ఈరోజు మన దగ్గర ఎంతైనా ఉండని, అసలు దేవుని భయం ఉంటేగా. ఇప్పటికీ దాదాపుగా 3-4 వారాల నుంచి అయ్యా మందిరం కట్టబడుతుంది, ఏదన్నా ఉంటే మీరు ప్రభు కోసం చేయండి అంటే, మరి ఎందుకో అంటే అబద్ధం కాదా ఇది? అస్సలు లేదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునామమును బట్టి మీకు జ్ఞాపకం చేయడానికే ఈ మాటలు చెప్తున్నాను. మంచిది, అందరం తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కఠిన హృదయులుగా ఉండకండి, ప్రభువుకు భయపడండి.
దేవునికి భయపడండి, మనుషులకొద్దు. ప్రియమైన దేవుని సంఘమా, యథార్థత కనుక నీలో లేకపోతే నీకు పరలోకం లేదు. యథార్థత లేకపోతే పరలోక రాజ్యం లేదండి. పాపం చేసి వచ్చి కూర్చోవచ్చంట, మోసం చేసైనా వచ్చి చర్చిలో కూర్చోవచ్చంట, అన్యాయం చేసి కూడా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవచ్చట. కానీ దేవుని రాజ్యములో మాత్రం నీకు చోట్లేదు. ఎంత గొప్ప మాట కదా. మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభువా, నేను యథార్థంగా బ్రతకడానికి నీ కృప నాకు సహాయమగునుగాక. ప్రార్థన చేయండి యథార్థత విషయంలో. ప్రభువా, నాకు నా అంతరంగములో యథార్థత పుట్టించు ప్రభు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, సత్యము సత్యము సత్యము, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు ఆయన. నీలో యేసు ప్రభు ఉండాలి అంటే, సత్యవంతుడైన యేసు నీలో ఉంటే నీలో అబద్ధం ఎందుకు? నీకు అబద్ధం ఉన్నాడంటే ఆ అబద్ధానికి జనకుడు కదా, వాడే సాతానుడు నీలో ఉన్నాడు. వాడిని ఎదిరించి శ్రమ అయినా కష్టాలైనా సరే యోబు వలె సత్యంగా బ్రతకాలి అని ఈరోజు ప్రభునామను బట్టి దైవజనులు అబ్రహాం గారు నోట ప్రభు అయిన యేసు, మన తండ్రి అయిన దేవుని కుమారుడు, ఆయన పెట్టిన మాటలే ఈరోజు సంఘానికి ప్రభు చేత బోధించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నిజమే. మరి విశ్వాసం ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒక భక్తుడు అంటాడు, తన కుమారుడు చావ సిద్ధంగా ఉంటే, తన దాసుడు చావ సిద్ధంగా ఉంటే, తన కుమారుడు అగ్నిలో తరచుగా పడి చస్తూ ఉంటే, అయ్యా నా కుమారుని వచ్చి బ్రతికించు ప్రభువా, దీనిని నువ్వు నమ్ముతున్నావా, విశ్వాసం ఉంచుతున్నావా అని ప్రభు అడిగాడు. ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా నేను నమ్ముతున్నాను కానీ నాలో అవిశ్వాసము ఉండనీయకుము. విశ్వాసులంటే దేవునికి చాలా ఇష్టం, కానీ అవిశ్వాసముతో ఉంటే ఆయనకి ఇష్టం లేదండి. కాబట్టి అడుగుటలో తప్పు లేదు. ప్రభువా, నాలో అవిశ్వాసం తీసేనైనా, నేను విశ్వాసిగా ఉంటాను ప్రభువా, నీ దృష్టి ఎదుట నాలో విశ్వాసం కలుగజేయి ప్రభువా, అవిశ్వాసము నాలో ఉండనీయకుము నా ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రభు ప్రతీది కూడా మనకు నేర్పుకుంటున్నాడు. ఆయన మనకు తెలియని విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు ప్రభు చేత బోధించబడ్డాం. మనుషులకు కాదు భయపడటం, నీవు నమ్మిన నీ దేవునికి భయపడితే నీకు మేలు, ఆశీర్వాదం అన్నీ కూడా ప్రభు కొరత లేకుండా, కొదువు లేకుండా ప్రభు సహాయం చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయన. జీవము గల దేవా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఏ విషయాలలో మేము నైనా వ్యతిరేకంగా నీకు దూరంగా ఉంటున్నామో ఆ విషయాలన్నిటితో నైనా మా జీవితాలతో ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మా అంతరంగ హృదయంలోనైనా నీ మాటలు నాటబడుటకు నీ కృపనిచ్చినందుకై కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాను ప్రభువా. నిజముగా యథార్థత మాలో కలుగచేయి ప్రభు. నిజముగా సత్యమును పలుకుటకు సత్యవంతుడా, సర్వ సత్యములోనికి నడిపించువాడా, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా, మా లోపటికి రానైనా మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించు ప్రభు. సహాయం చేయమని అడుగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు, ఆ విశ్వాసం మాలో కలుగ చేయండి. నీ అందలి భయము భక్తి మాకు నేర్పండి ప్రభు. సహాయం దయచేయమని అడుగుదాం తండ్రి. నిజమేనాయన, ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాత్రం మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. దైవజనులు నీ దాసులు ప్రభు, మా సహోదరులు సహదాసులు అబ్రహాం గారి నోట మీరు ఉంచిన ప్రతి మాటనైనా ఈరోజు మమ్ములను ఉద్ధరించునుగాక. అయ్యా నీ కృప చూపండి, సహాయం దయచేయండి. దైవజనులు అబ్రహాం గారు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. తన సంఘము సంఘం పట్ల నీ యొక్క సంకల్పం అంతయు నెరవేర్చండి ప్రభు. నీ చిత్తం అయితే ప్రభు అబ్రహాం గారికి
అయా ఇచ్చినట్లుగానే సంతానమును ప్రభువా నీ కృపలో అద్భుతమైనటువంటి రీతిలో యేసు నామము పేరిట దయ చేయబడును గాక. నిశ్చయంగా నైనా 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 నీవు సంతాన అభివృద్ధి కలుగజేసే దేవుడవు నాయన. కృప చూపండి, సహాయం దయచి ఆత్మీయ సంతానంతో పాటు శారీరక సంతానం కూడా అనుగ్రహించి ప్రభు సహాయం దయచేయండి. మరి విశేషంగా ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా మూడవతు సుమయోను దీవెనబాయి తండ్రి, ఈ కుటుంబంలో నా తండ్రి తన పిల్లలు నైనా, తన కూతుర్లు నైనా, అల్లుళ్ళు అలాగే కుమారులు ప్రభు సంతానమంతటినీ దీవించు ప్రభు. అద్భుతమైన సందేశమును నైనా ఈ కుటుంబం ద్వారా ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ వినిపించినందుకై నీకు స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరూ గ్రహించుదురుగాక, గ్రహించిన ప్రతి ఒక్కరూ అనుసరించుదురుగాక, అనుసరించిన ప్రతి ఒక్కరూ యేసు నామములో భయము భక్తి నిలుపుదురుగాక. అయా నీకు ఇష్టలుగా జీవించుదురుగాక. కృప చూపండి, సహాయం దయచేయండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందాలని ఈ మనవులన్నీ నీ మహిమ నిమిత్తమే యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నిత్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానమును ఈ రాత్రికాల సమయంలో మైక్ యంత్రాంగం ద్వారా అయా శబ్దము ద్వారా వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి అయా ఇదిగో తండ్రి నీ బిడ్డలో ఆయన నువ్వు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డ నా తండ్రి సంఘముగా ఇక్కడ చేరినందుకు నా తండ్రి సంఘముగా చేరిన ప్రతి ఒక్కరికి మరీ విశేషంగా ఈ కుటుంబ సభ్యులకును మా గ్రామ ప్రజలందరికీ సకల పరిశుద్ధులకును సదా తోడయుండి కాచి కాపాడి రక్షించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందన. ఆ దోసత సగం మంది కూడా రాలేకపోయారు. దయచేసి ప్రార్థన చేయండి. ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉంది. భయభక్తులు కలిగి అందరము ప్రభునామంలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడింది. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఏమండి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఆహారాన్ని ఆరగించిన తరువాత వారిని ఆశీర్వదించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్